జై శ్రీమన్నారాయణ. ఈ డిసెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14ను వ్యయం 2గా సూచిస్తుంది. ఇక రాజపూజ్యం 6, అవమానం 6గా సూచిస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి సంబంధించి నక్షత్ర వారీగా చూసుకున్నట్లయితే వీరు పునర్వసు నక్షత్రం, తర్వాత పుష్యమి నక్షత్రం, తర్వాత ఆశ్లేష నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈ డిసెంబర్ మాసం ఫలితాలు వీరికి చూసుకున్నట్లయితే మొదటగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి చూసుకున్నట్లయితే వీరికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అలాగే శుభవార్తలు ఎక్కువగా వినేదానికి కూడా అవకాశం ఉంది. తర్వాత కృషిలో ధనలాభాన్ని పొందుతారు. అంటే కృషితో మీరు ఎంతటి పనినైనా పూర్తి చేసి దానిలోనే ఉండి ఫలితాన్ని మీరు అనుభవించేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. తరువాత నూతన వస్తు ఆభరణాలు మీరు ఖరీదు చేసేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. తరువాత ముఖ్యమైన సమాచారాన్ని మీరు అతి రహస్యంగా పొందేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తరువాత పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు చూసుకున్నట్లయితే రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని మీరు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయత్నాలన్నీ కూడా మీరు సంపూర్ణంగా నెరవేర్చేదానికి ఎక్కువగా అవకాశం సూచిస్తుంది. అంటే మీరు ప్రయత్నించి చేసేటటువంటి కార్యాలన్నీ కూడా మీరు దిగ్విజయంగా మీరు పూర్తి చేస్తారు. ఇక గౌరవ మర్యాదలు మీకు ఏ పాటికి లోటు ఉండదు. శుభవార్తలు వినేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండుట మీరు చాలా మంచిది. ఇక ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి చూసుకున్నట్లయితే అద్భుత అవకాశాన్ని పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడి నూతన కార్యాలు వాయిదా వేసుకోక సాధించుకోవాలి అని పట్టుదలతో మీరు ఉండాల్సి ఉంటుంది. అలాగే అనారోగ్య బాధలు అధికంగా మీకు సూచిస్తున్నాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అనుకోనేటువంటి తగాదాలు వచ్చేదానికి అవకాశంగా ఉన్నాయి. అలాగే మీరు మాట కొద్దిగా పదిలంగా ఉంచుకోవాలి. అలాగే కోపాన్ని కూడా కొద్దిగా దాచుకోవాలి. మీరు ఎంత సంయమనం పాటిస్తే మీకు ఈ మాసం అంత శుభకరంగా జరిగిపోతుంది. అంటే మౌనమే మీరు అంగీకారంగా భావిస్తే మీకు ఈ నెలంతా కూడా శుభంగానే జరుగుతుంది. పిల్లల పట్ల మీరు మిక్కిలి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇక రాహుకేతువులకి అలాగే కుచిశనులకి చంద్రకేతువులకి మీరు జపహోమాదులు చేయించుకుంటే చాలా యోగ్యతగా ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం వారికి బుధుడు, శుక్రుడు, అలాగే రాహువు, రవి, అలాగే చంద్రుడు, కేతువుకి వీరికి కూడా మీరు జపహోమాదులు చేయించుకుంటే చాలా వరకు ఈ మాసం కలిసి వస్తుంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే శనికుజులు, అలాగే బుధ, శుక్రులు, అలాగే గురువుకు మీరు జపహోమాదులు చేయించుకున్నట్లయితే మీకు ఈ మాసమంతా కూడా శుభయోగంగా గడిచిపోతుంది. జై శ్రీమన్నారాయణ.